నమస్తే అందరికీ. ఈరోజైతే నేను గులాబ్ జామున్ చేసి చూపిస్తున్నాను ప్యాకెట్స్తోని. సో నేను ఇప్పుడైతే 2 ప్యాకెట్స్ గులాబ్ జామ్ వేసుకున్నాను. వాటర్ అయితే కొద్దిగా పోసుకుంటూ తడుపుకోవాలండి. ఎక్కువ పోస్తే మాత్రం అసలు చాలా లూజ్గా అయిపోతుంది పిండి అనేది. పాలైనా పోసుకొని తడుపుకోవచ్చు. సో ఈ విధంగా కొద్దిసేపు అయితే రెస్ట్ ఇచ్చాను నేను తడుపుకొని. తర్వాత నేను 2 గ్లాసెస్ షుగర్ వేసుకొని ఇప్పుడు ఇంకా 2 గ్లాసెస్ అయితే వాటర్ పోసుకున్నాను. పోసుకున్న తర్వాత కొంచెం థిక్గా అయితే రావాలండి సిరప్. అంటే పల్సగా ఉంటే బాగుండదు, కొంచెం థిక్గా వస్తేనే బాగుంటుంది. ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోవాలి. సో నేను అందులో ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. కొద్దిసేపు ఇలా చల్లారనివ్వాలి దాన్ని. తర్వాత నేను ఇప్పుడు గులాబ్ జాములు అయితే ఇలా ఈ విధంగా రౌండ్గా చేసుకొని అయితే పెట్టుకున్నాను. నెయ్యి అద్దుకుంటూ అయితే మనము ఉండల్లాగా అయితే చేసుకోవాలి. సో దట్ సాఫ్ట్గా అయితే ఇలా వస్తాయి రౌండ్గా. కొంతమందికి విరిగిపోతుంటాయి కదా, అట్లా కాకుండా నెయ్యి అద్దుకుంటూ ఆయిల్తోనైనా చేస్తే బాగుంటాయి సాఫ్ట్గా. సో ఈ విధంగా అయితే నేను షుగర్ సిరప్లో కొంచెం చల్లారిన తర్వాత అయితే వేసుకున్నాను. కొంచెం పీల్చుకుంటాయి వాటర్ అయితే తొందరగా. సో ఇప్పుడైతే ఫైనల్గా జ్యూసీగా అయితే గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయినాయి ఈ విధంగా. అంటే మనం లోపల దాన్ని చూస్తే కూడా చాలా బాగా లోపల వరకు అయితే జ్యూస్ అంతా వెళ్ళిపోయింది, బాగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.